అలా పెట్టుకుని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు చక్కగా వేయించేసుకోవాలి. వేయించేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్, మనం కొట్టిన ఎగ్స్ ఉన్నాయి కదండి, ఎగ్స్ మనం అటు ఇటు తిప్పి ఆయిల్లో వేయించుకున్నాం కదా, ఇవి అందులో వేసుకోవడం. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసుకుని బాస్మతి రైస్ ఉంది కదా, బాస్మతి రైస్ అందులో వేయడం. బాస్మతి రైస్ వేసాం కదా, దీన్ని కొంచెం పెప్పర్ వేసుకుందాం, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు వేడివేడిగా మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అంతే. దించే ముందు 1 స్పూన్ బటర్, అనిపించే టేస్ట్ వస్తుంది. ఫైనల్గా సింప్లీ చిటికెడు టేస్టింగ్ సాల్ట్. మన ఫ్రైడ్ రైస్ మనం టేస్ట్ చేద్దామండి ఎలా ఉందో. వావ్, వెరీ టేస్టీ, యమ్మీ. ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుందండి.